హలో గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. కన్సల్టెంట్ ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క యంగ్ పీపుల్ నన్ను అడిగేది మా చాట్లో లవ్ అరేంజ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి. నేను ఈరోజు దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎలా లో షుగ్రీడ్ చాట్లో ప్లేస్ చేయాలో అనే వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సేమ్ దాని తగ్గట్లాగానే మీ డేట్ ఆఫ్ బర్త్ని లో షుగ్రీడ్ చాట్లో ప్లేస్ చేయండి. ఆ బాక్సెస్లో ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ చూడాల్సింది నెంబర్ 6 వీనస్ నంబర్. మీ యొక్క చాట్లో నెంబర్ 6 ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 టైం ఉందా, 2 టైమ్స్ ఉందా, 3 టైమ్స్ ఉందా అని చెప్పేసి. ఇక్కడ 1 టైం ఉన్నా, 2 టైమ్స్ ఉన్నా, 3 టైమ్స్ ఉన్నా కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి. ఒకవేళ మీ దాంట్లో నెంబర్ 6 లేదు సార్, నెంబర్ 5 ఉంది, మిడిల్లో ఉంటుంది నెంబర్. అది నెంబర్ 5 మళ్ళీ అగైన్ ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఉందా, లేకపోతే సింగిల్ టైం ఉందా? 6 లేకుండా 5 ఉన్నా కానీ లవ్ మ్యారేజ్ కింద ఇండికేట్ అవుతుంది. ఒకసారి 6 ఉన్నా, సింగిల్ 5 ఉన్నా, మళ్ళీ 5 మల్టిపుల్స్ 5 సింగిల్ 6 ఉన్నా, మల్టిపుల్ 5 మల్టిపుల్ 6 ఉన్నా కానీ ఒకటే ఇండికేట్ చేస్తుంది లవ్ మ్యారేజ్. మెయిన్ ఏంటంటే నెంబర్ 6 ఉన్నా కానీ చాట్లో ఒక అట్రాక్షన్ అనేది పుడుతుందన్నమాట టువర్డ్స్ అపోజిట్ జెండర్ అలా. సో నెంబర్ 5 ఉన్నా కానీ సేమ్ అట్రాక్షన్ అనమాట. లవ్ మ్యారేజ్కి రిలేషన్షిప్స్కి వెళ్ళడానికి ఎక్కువగా అట్రాక్షన్ చూపిస్తుంది. నెంబర్ 5 ఉన్నా, నెంబర్ 6 ఉన్నా, అది సింగిల్ టైమ్స్ ఉన్నా కానీ మల్టిపల్ టైమ్స్ ఉన్నా కానీ. ఒకవేళ మీ దాంట్లో నెంబర్ 5 లేదు, నెంబర్ 6 లేదు, కానీ 7 ఉంది, మల్టిపుల్ 7 ఉంటాయి, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, ఇది ఒక ఛాన్స్ ఉంది. ఇది కూడా లవ్ మ్యారేజ్కి వెళ్ళడానికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు 5 లేకుండా, 6 లేకుండా ఓన్లీ మల్టిపుల్ 7s ఉన్నాయంటే కంపల్సరీ మీ యొక్క రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. లవ్ మ్యారేజ్కి అట్రాక్షన్ చూపిస్తుంది, కానీ మల్టిపుల్ 7s కారణంగా దాంట్లో కంపల్సరీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ బ్రేక్ అవ్వడం, మ్యారేజ్లో ఎక్కువ గొడవలు పడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఒకవేళ నెంబర్ 5 లేదు, నెంబర్ 6 లేదు, నెంబర్ 7 లేదు, ఇది అరేంజ్ మ్యారేజ్ అన్నమాట. సో అలా నెక్స్ట్ వీడియోలో, ఇది సింగిల్ వీడియోలో అయ్యేది కాదు ఫ్రెండ్స్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ గురించి ఇంకా చాలా ఉంటుంది. నేను దాన్ని ఎపిసోడ్ పరంగా చేసుకుంటూ వెళ్తాను. ఇది ఓన్లీ సింగిల్ పార్ట్ అన్నమాట, పార్ట్ 1. పార్ట్ 2లో మీరు ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ మీ చాట్ను నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు చూపించాను. ముందు వీడియోలో ఉంది, ఒక వీడియోలో చూడండి ఒకవేళ చూడకపోతే. ఆ చాట్లో న్యూమరాలజీ చార్ట్ ప్రకారంగా మీ చాట్ చూసుకొని మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటే బెటర్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఏది చూస్ చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు, అంటే మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్మూత్గా వెళ్తుంది. అలా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని గురించి ఒక చిన్నది, ఒక వీడియో 2 వీడియోస్లో అయ్యేది కాదు, ఒక 3-4 వీడియోస్ పడుతుంది. అది చూసిన తర్వాత మీకు ఒకటి మ్యాక్సిమం ఫిక్స్ అవ్వచ్చు ఏది చూస్ చేసుకోవాలని చెప్పేసి, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అని చెప్పేసి. సో guys, please like, share and subscribe to the video. అండ్ మీ యొక్క సపోర్ట్ కావాలి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోస్ నిమ్మల్ని చాలా ఉన్నాయి, నేను అవి చేసుకుంటూ వెళ్తాను. ఎవరైనా నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మన నంబర్ ఉంది, అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు మీరు. సో ఇది గాయస్, లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. ఇప్పుడు సింపుల్, ఇది ఓన్లీ మీ దాంట్లో లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందండి చూసుకోవడానికి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ చూస్ చేసుకుంటే బెటర్, ఏ చూస్ చేసుకుంటే మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్మూత్గా వెళ్తుంది, ప్లస్ అలాగే రిలేషన్షిప్ స్మూత్గా ఉండడానికి ఏం రెమెడీస్ ఉన్నాయి అవన్నీ నేను ఒక వీడియో చేస్తాను. ముందు వీడియోలు వస్తూ ఉంటాయి, రోజు వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి వీడియోస్. సో థ్యాంక్ యూ గైస్.